గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల తరఫున ఉద్యమాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ నెల 17న కరీంనగర్ హెడ్ క్వార్టర్ ప్రాంతంలో మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా జనవరి 27న హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద 1000 గొంతులు 1,00,000 డబ్బులు వర్గీకరణకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరి ఆ ప్రభుత్వం ఈ వర్గీకరణ వ్యతిరేకంగా చావు డప్పు మోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అనుకూలంగా వర్గీకరణ తీర్పుకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి దాని మీద వెంటనే చర్యలు చేపడితే మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తే మరి కృతజ్ఞత సమకూరుతుంది. దానికోసం 1000 గొంతులు 1,00,000 డబ్బులు అనే కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనే అంశం మీదనే కరీంనగర్లో రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించబడింది. దాని విజయవంతం చేయడం కోసం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ దాని అనుబంధ సంఘాల నాయకులు తరలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకత్వంతో కూడా తరలి రావాలని మేము కరీంనగర్ జిల్లా నుంచి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అనేటువంటి అంశంలో తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు కమిషనర్ పేరుతో కార్యాలయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి కార్యాలయం చేయకుండా వెంటనే వర్గీకరణను అమలు చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నారు. వచ్చినటువంటి తీర్పు అనుకూలంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు నిలబడి పూర్తి కాకముందే గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నేను ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వర్గీకరణను అమలు చేసి పెడతా, నేను సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా స్వాగతిస్తున్నా అని చెప్పి నిండు శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టు ఆ మాట కట్టుబడి మరి కమిషనర్ రిపోర్ట్ తెప్పించుకురా, మరి వాళ్ళ మంత్రివర్గ ఉపసంఘ కమిటీలు
మాదిగందరూ ఇచ్చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ ఏపీ వర్గీకరణ అమలు విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యం, మరి ఈ నెల డిసెంబర్ 14 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఏపీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య కమిషన్ షమీం అహ్మద్ గారిని నియమించిందో ఆ కమిషన్ కూడా అన్ని జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని ఈ నెల 14న తన నివేదికను సమర్పించేటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ 14 దాటినప్పటికీ మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, తక్షణమే వర్గీకరణ అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆ విధంగా అడుగులు చేస్తుందా లేదా మళ్ళీ నాచివేతతోనే ప్రదర్శిస్తుందా అని తెలియడానికి మరొకసారి మాదిగ ప్రజలను చైతన్యం చేస్తూ మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు గ్రామ స్థాయిలో పటిష్టంగా నిర్మాణం చేస్తూనే వచ్చే నెల జనవరి 27వ తారీఖున ఏదైతే మాదిగ సంస్కృతికి చిన్నాటి ఉన్నటువంటి డబ్బులను 1,00,000 డబ్బులు తీసుకొని 1000 ముందుగా తీసుకొని హైదరాబాద్ ట్యాంకు బండ్ మీద మరోసారి మాదిగ దండలు ముగించడానికి మాదిగ ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే వర్గీకరణ అమలు చేస్తుందా లేకపోతే ప్రభుత్వం మీద చావు డబ్బు ముగించవలసి వస్తుందా లేకపోతే విజయోత్సవ సభ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయాన్ని ఆధారపడుతుంది. కావున మాదిగ జాతిలో ఉన్నటువంటి కళాకారులందరూ గ్రామ స్థాయిలో విద్యార్థులు కానీ కవులు కానీ కళాకారులు కానీ మేధావులు యువకులు మహిళలు అందరూ కూడా ఆ రోజు హైదరాబాద్ సంఘాన్ని డబ్బేసుకొని సంఘాన్ని డబ్బుని ఒక గన్నుగా మార్చుకొని అదే మాదిగ ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఒక డబ్బే కాబట్టి ఆ డబ్బుని వేసుకొని మాదిగ ప్రజలందరూ కూడా జనవరి 27న చెరో హైదరాబాద్ 1,00,000 డబ్బులు వేయకూడదనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమం విజయవంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనే కోసం మందలించిన మాదిగన మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఎంఎస్ఎఫ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి వచ్చేస్తున్నారు. కావున తక్షణమే ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. జనవరి 27 రోజు తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ ఏపీ వర్గీకరణ అమలు చేయకపోతే జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్న అవకాశం ఇస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సులు మన కరీంనగర్లో నిర్వహించబోతున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలో పాల్గొన్న ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కార్యకర్ణ గారికి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రుద్ర రామచంద్రన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ తెలుపుతుంది. ముందుగా ఈ అత్యవసర ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులు, ప్రెస్ నుంచి వచ్చిన వివిధ ప్రతినిధులు, మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు జాతీయ సదస్సు కరీంనగర్ హెడ్క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి ఎంఆర్పిఎస్తో పాటు అన్ని సంఘాలు, అనుబంధ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలి. అదేవిధంగా ఏదైతే వ్యతిరేకంగా మాలలు దీని మీద ఉద్యమిస్తారో మాలలు కూడా కలిసి వచ్చి అసలు విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారని, వాళ్ళు కలిసి రావాలని కోరుకుంటూ 3.1 ఆర్టికల్ అనేది అది ఏదైనా కులం కలపాలి లేకుండా తీసుకోవాలని మరకే చెప్పింది. ఈ వర్గీకరణ చేసుకోవాలని అవసరం లేదు కాబట్టి అది మనకు ఆ 3.1 అవసరం లేదు అనేది మేధావులు సమాజం అంతా గ్రహించాలి. అదేవిధంగా వర్గీకరణ చేసుకోవడానికి అనుగుణంగా ఆర్టికల్ 14, 15, 16లో క్లియర్గా చేసుకోవాలనే అవకాశం ఉంది. ఏదైతే దళితులలో ఉన్న అట్టడులో ఉన్న వారు ఆ కులం ఏదైతే ఉందో అక్కడికి వర్గీకరణ ఫలాలు అందినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి, అంబేద్కర్ ఆశయాలు